ప్రాంతం ఉక్కుంపేట మండలం మనం ఇప్పుడు కించిమండ గ్రామంలో ఉన్నాము. ఇక్కడ 1/70 చట్టంకు వ్యతిరేకంగా ఇక్కడ అక్రమ కట్టడాలు కడుతున్నారని చెప్పని నేడు మన ముందుకు ఇక్కడ గ్రామస్తులు కూడా ఇక్కడ ధర్నా చేపట్టారు. మరి 1/70 చట్టం అంటే నిజంగా నేడు నిర్వీర్యం అయిపోతుందన్నది అయితే మాత్రం వాస్తవమే. మరి ఇక్కడ కడుతున్నారు, ఈ బిల్డింగ్ కడుతున్నారు ముఖ్యంగా బినామీలు అనే వాళ్ళ వల్ల ఇక్కడ అక్రమ కట్టడాలు కడుతున్నారు. మరి ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ ఏం జరుగుతుంది, సంబంధిత అధికారులకు ఇక్కడ ఏమైనా ఫిర్యాదు చేశారా లేదా అనేది ఇప్పుడు మనకి ఇక్కడ వైసీపీ సీనియర్ నాయకులు ఉన్నారు. మరి ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్ చిరంజీవి గారు. నమస్కారం సార్. ముఖ్యంగా మీకు విషయం చెప్పాలనుకుంటున్నాము. అంటే వేరే విధంగానే కాదు, ఏజెన్సీ ప్రాంతంలో బినామీలు అనే వాళ్ళ వల్లే 1/70 చట్టం నిర్వీర్యం అవుతారు. మరి గిరిజనులే మోసం చేస్తున్నారు కదా, మరి దీనికి మీరు ఏమంటారు సార్? సార్ ఇంకో విషయం ఏంటంటే సార్, మన గిరిజనులు వెన్నుపోటు పొడిచే కొంతమంది దూతలు ఉన్నారు సార్. వాళ్ళ వల్ల మనకు సంబంధించి ఈ యొక్క తల్లిని మనం కాపాడుకోకపోతే అవతల వాళ్ళకి ఏం కాపాడుతాం సార్. ఇంకో విషయం ఏంటంటే ప్రజెంట్ ఉన్న ఒక ఎక్స్ సర్పంచ్ గారు ఈ యొక్క బినామీని తయారు చేస్తుంటే మొన్నటికి మొన్న ఉక్కుంపేట, దానికన్నా ముందు మన పాడేరు, తర్వాత అరకు అన్నీ చూసుకుంటే సార్ ఎక్కడ తేలలేదు. అయితే ఈరోజు ఇక్కడ నుంచి మొత్తం పోయి మళ్ళీ మా యొక్క ఏరియాకి వచ్చేసింది. అలాంటప్పుడు మా కన్న తల్లి నా కన్న బిడ్డ 1/70 యాక్ట్ అంటే సార్ దాన్ని కాపాడుకోపోయి మా వాళ్ళే యాక్చువల్లీ వెన్నుపోటుదారులుగా చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, ఇది గతంలో ఎవరో ఉండేవారు ఒక నాన్ ట్రైబ్ ఎస్టీకి అమ్మాడని చెప్పని తెలిసింది మాకు, ఎవరో చూపించారు ఇందాక, అది వాస్తవేనా సార్? ఇప్పుడు ప్రజెంట్ కిత్తలి అంటారు సార్, అది మ్యాక్సిమం వాళ్ళు జీవనోపాధి కోసం వచ్చాడు ఆయన. వచ్చి గత అమ్మేరు అని చెప్పని తెలిసింది, నిజమేనది? అది వాస్తవం సార్. అది ఆయన ద్వారా డబ్బు తీసుకోవడం జరిగింది. ఆయన ఇది ఆపమని నన్ను కూడా లంచానికి ఇవ్వడం కూడా చేస్తే నేను కూడా తిరస్కరించడం జరిగింది. అది మా వ్యక్తిగా అయి ఉండి నన్నే కొండమన్నది అది తప్పు సార్. వాస్తవమైనది, నిజంగా వాస్తవం సార్. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మాకు ఇప్పుడు ధర్నా చేశారు కదా సార్, అవును సార్. ఆ ధర్నాలోని ఒక ఆయన చూపించారు, అంటే మీడియా వాళ్ళకి ఎలా చూపించారు సార్, ఇది ఒక నాన్ ఎస్టీ ఒక ఎస్టీకి అమ్మారని చెప్పని ఇది అయ్యారు. ఆ ఎస్టీకి అమ్మడాలు కూడా వాస్తవేనా సార్? ఇంకో విషయం ఏంటంటే మనకు ఆశయం ఏంటంటే సార్, ఒక గిరిజనుడు అయి ఉండి ఒక బీసీ వ్యక్తి దగ్గర కొన్నాడంటే ఇది ఆశకరమే కదా సార్. ఇది తప్పు సార్. అంటే యాక్చువల్గా అయితే గిరిజనుల దగ్గర నుంచి గిరిజనుడు కొనాలి, అవతల కొనాలా, కానీ బీసీ ఓసి అవతల కూడా వచ్చి కొనడానికి లేదు కదా సార్. కానీ ఇక్కడ ఆశ్చర్యకరం ఏంటంటే బీసీ ఓడి దగ్గర ఈయన ఎస్టీ కొన్నాడంటే నమ్మబరకం ఏముందా సార్? కాదు సార్, ఇక్కడ ఉపాధికి అని అంటున్నారు, జీవనోపాధికి ఎప్పటి నుంచి అని అంటున్నారు కదా, ఒక షాప్ అయితే బాగుంది, ఏదో షాపింగ్ కాంప్లెక్స్ లాగా ఉంది సార్. ఇది అదే చెప్తున్నా సార్, అప్పట్లో మనకి చిన్న చిటిక ఒక చెప్పకూడదు ఒక 1 సెంట్ ఉండేది సార్. నాకు తెలిసి నాకు 40 ఇయర్స్ సార్, చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. అయితే ఆర్ఎంబీ వల్ల అది పోవడం వల్ల ఈ వెనకాల ఇంత భాగాన్ని వాళ్ళు స్వాధీనం పరుచుకోవడం, ఇది నాది అనడము అది కరెక్ట్ కాదని నేను తెలియపరుస్తున్నాను సార్. సార్ దీన్ని బట్టి అంటే మేమంటే చెప్పకూడదు, అంటే వేరే విధంగా కాదు, అంటే మీకు ఒక సజెషన్. ఎందుకంటే మీలాంటి వారందరూ కూడా 1/70 చట్టం అంటే నేను ఒకటే చెప్తున్నాను, ఎప్పటికూ కూడా గిరిజనేతలకు ఇప్పుడు వ్యతిరేకం అనేది ఏ రోజు లేదు. కాకపోతే ఇక్కడ బినామీ వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఈ మధ్య కాలంలో వచ్చిన వాళ్ళకి ఇక్కడ శాశ్వత భవనాలు అవి కట్టిస్తున్నారు. వీళ్ళకి మీరు మామూలుగా ఒక ప్రత్యామ్నాయం ఒకటి చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు బినామీ అనే వ్యక్తికి ఇంత ఆస్తి ఎక్కడి నుంచి వచ్చిందని ఒక పిటిషన్ ఒకటి వేస్తే సరిపోద్ది కదా సార్. ఇది కూడా ఇప్పుడు మన సబ్ కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళడం జరుగుద్ది ఈ విషయంలో. అయితే ఇది మాత్రం ఈ కన్స్ట్రక్షన్ ఆపాలి దయచేసి. ఇంకో విషయం ఏంటంటే సార్, కొంతమంది తెలిసి తెలియక కొన్ని వార్డ్స్ వాడుతుంటారు, అది ఉన్నది కూడా వినియోగించుకోకుండా దుర్వినియోగం చేస్తున్నారు. అది మా గిరిజన బిడ్డలదే ప్రాబ్లం అనుకుంటా. కానీ వాళ్ళకి మించిన తిమింగలాలు ఉన్నాయి సార్. వాళ్ళు ఎవరైతే ఉంటారంటే మన ఎక్స్పోజ్ చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ మాజీ వైస్ సర్పంచ్ సార్ ఆయన ఇక్కడ బినామీ అంటే మేము జీర్ణించలేకపోతున్నాం సార్. ఇది ఇప్పుడు మీరు ఫైనల్గా సంబంధిత అధికారులకి మీ నాయకులకి, అంటే మీరు ఒక నాయకులే, ప్రజెంట్ ఉన్న నాయకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? తప్పకుండా సార్. అయితే ఒకప్పుడు ఉక్కంపేట జరిగింది, న్యాయం జరగలేదు ఇప్పటి వరకు వచ్చి. ఆ తర్వాత పాడేరు జరిగింది, అవ్వలేదు. తర్వాత అరకువేలి జరిగింది, అవ్వలేదు. కానీ దీని మీదగా బేసిస్ చేసి అయితే మేమైతే రాస్తారోకో చేస్తాము. దాని తర్వాత పై అధికారుల మీద కూడా మేము
దృష్టికి తీసుకెళ్తాము. దీన్ని ఇక్కడి నుంచి నిర్మూలన కోసమే మేము ప్రయత్నించడానికి అయితే నేను సిద్ధంగా ఉన్నాం సార్. కాదు సార్, జీవో నెంబర్ 3 ఆల్రెడీ పోయింది. ఇప్పుడు ఈ ఉన్న 1/70 కూడా చట్టం నిర్వీర్యం అయిపోతుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది సార్? సార్ నన్ను బాధాకరం సార్. నేను ఈ ఒక బిడ్డగా నేను పుట్టడం నేను దురదృష్టం అనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళ వల్ల నేను పుట్టడము అన్నది పక్కన పెడితే ఇట్లాంటి వల్ల మా భూములు ఎక్కడ పోతున్నాయేమని భయపడుతున్నారు అంటున్నారు కదా సార్. ఆదివాసులే మోసం చేస్తున్నారని క్లియర్గా అంటున్నారు కదా. మరి ఇట్లాంటి వాళ్ళే కదా సార్ పోయేది. ఇట్లాంటి వాళ్ళే పోతుంది కాబట్టి మేము ఏం చెప్పాలో చేయలేక మేము ఇలా ఉన్నాము. కానీ ఇది ఇక్కడతో ఆగము. ఎట్టి పరిస్థితుల్లో పై అధికారులకి మేము రికమెండేషన్ మేము ఇస్తాము. తప్పకుండా వాళ్ళకి అప్రోచ్ అవుతాము. వాళ్ళు అయ్యేంత వరకు అయితే మేము వదిలే ఛాన్స్ అయితే లేదు. ఇక్కడతో ఆగేది అయితే లేదు సార్. ఇది పోరాటం మాత్రం, ఆదివాసీ పోరాటం మాత్రం మేము చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. నా ప్రాణం పోయినా నేను ఆదివాసీ కింద నేను బతుకుతా. నేడు మనం చూస్తున్నాము గిరిజన ప్రాంతంలో, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కడ చూసినా సార్ అక్రమ కట్టాలు అనేది మామూలుగా వాస్తవం అనిపోయింది. వాస్తవం కడుతున్నారు. ఏదైనా ఒక పత్రికల్లో కానీ మీడియాలో కానీ కథనాలు వస్తే సంబంధిత అధికారులు ఒటావుటీని వచ్చేస్తారు. అక్కడికి వచ్చేసి ఇది ఆపండి అంటారు. మరుక్షణము ఒక 2-3 రోజుల్లో ఎల్పీసీలు వచ్చేస్తాయి. లేని ఎడల ఇంకొక ఇక్కడ స్థానిక గిరిజనుల నుంచి ఇది నా కష్టార్జితం, ఇది నేను కట్టుకుంటున్నానని చెప్పని వస్తున్నారు. అవన్నీ కూడా బినామీలని సంగతి తెలుసు. కాకపోతే ఇక్కడ అధికారులు తప్పిదం ఏంటంటే వెంటనే ఇక్కడికి వచ్చి వెంటనే ఆపండి అని కాకుండా తక్షణమే ఇక్కడ సీజ్ చేసి చర్యలు తీసుకుంటే ఇది ఆగుతుంది. లేని ఎడలో 4-5 రోజుల్లో బినామీలు పుట్టుకొస్తారు. ముఖ్యంగా గతంలో జీవో నెంబర్ 3 పోయింది. నేడు 1/70 కూడా నిర్వీర్యం అయిపోతుంది. ముఖ్యంగా బినామీలు అనేవారు నిజంగా ఇప్పుడు ఆలే చెప్తున్నారు, గిరిజనులే మోసం చెప్తున్నారని చెప్పి ఇవాళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం కాసులకి కక్కుర్తిపడి వాళ్ళు ఏంటంటే ఇక్కడ బినామీలుగా ఏర్పడి కన్న తల్లి లాంటి హక్కులు చట్టాలు అమ్ముకుంటున్నారని చెప్పని వీళ్ళ గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో మరి 1/70 చట్టం పోరాటాల వల్ల అయితే మాత్రం ఆగడం లేదని ఆలే అంటున్నారు. మరి భగవంతుడు దిగి వస్తేనే ఆగుతారన్నది కూడా అది ప్రశ్నార్థకంగా మారింది. మరి బినామీ వ్యవస్థ పూర్తిగా పోతే హక్కులు చట్టాలు కాపాడుకోవచ్చు. మరి ఇప్పుడు పోరాటాలు చేస్తున్న వారు కూడా ఎవరైనా ఇల్లులు కడితే వెంటనే వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏదో ఒక 2 రోజులు ధర్నా చేస్తున్నారు. తర్వాత మళ్ళీ మామూలుగా యథావిధిగా కూడా అయిపోతుంది. పోరాటం చేసిన వాళ్ళు కూడా కొంతమంది మాత్రమే పోరాటం చేస్తున్నారు. కొంతమంది మరి వాళ్ళకే వదిలేయాలా, వాళ్ళ విధేయతకే వదిలేయాలా, మరి ఏం జరుగుతుందన్నది వాళ్ళకే వదిలేయాలా. ఏదేమైనప్పటికైతే మాత్రం ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టం అయితే మాత్రం పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయిపోతుంది. ఉక్కుంపేట ప్రధాన కేంద్రంలో ఇప్పుడు ఇక్కడ మన వైసీపీ సీనియర్ నాయకులు ఒకటి చెప్పారు. ఉక్కుంపేట ప్రధాన కేంద్రంలో ఒక నాన్ ఎస్టీ, ఒక తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి నేను అమ్మాను, నేను కొన్నాను అన్నవారు సంచలన వ్యాఖ్యలు చేశారు. అవి వీడియోలు వచ్చాయి, వార్తలు వచ్చాయి, ఎన్నో పత్రికల్లో కథనాలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు కూడా ఒక గిరిజనేతరుడు ఎలా అమ్ముతాడు ఇక్కడ అని ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. మరి ఇక్కడ కూడా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మరి ఇక్కడ ఒక నాన్ ఎస్టీ దగ్గర ఒక ఎస్టీ కొన్నారంటే మరి నేడు మరి ఈ హక్కులు చట్టాల కోసం పోరాడడం వేస్ట్ ఏమో అన్నట్లాగా ఉంది. ఎందుకంటే మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడే మోసాలు చేస్తున్నారు. మరి దీనికి పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయాలంటే మరి ఎవరు చర్యలు తీసుకోవాలంటే మరి వేచి చూడాల్సిందే. నా శుభోదయం. ఈరోజు ఆదివాసీ సంబంధించినటువంటి ఈ యొక్క 1/70 యాక్ట్ని కూడా దాన్ని తిరస్కరిస్తూ అక్రమ కట్టలు జరుగుతున్నాయి. ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అన్నది తమరందరికీ తెలిసిన విషయమే. కానీ ఒక ఆదివాసీ అయి ఉండి, ఒక గిరిజనుడు నేత అయి ఉండి, ఒక ఎక్స్ సర్పంచ్ గారు అయి ఉండి, ఒక బినామీ పేరులతో ఎక్కడ పడితే అక్కడ రూపకల్పన చేయడము, తర్వాత వాళ్ళకి అండదండగా ఉండడము, బినామీ పేరులతో చేయడము అన్నది తప్పని నేను భావిస్తున్నాను. ఈ యొక్క మా గ్రామ పంచాయతీలో నుంచి 2 సెగ్మెంట్ల ఎంపీటీసీగా నేను మాట్లాడుతున్నానండి. దయచేసి ఎవరైనా సరే మా జోలికి వస్తే ఖబర్దార్. ఆడి ఎట్లాంటి వాడైనా సరే పర్వాలేదు. ఒకప్పుడు మన ఉక్కుంపేట జరిగింది, పాడేరు జరిగింది, అరుగువేలి జరుగుతుంది. ఈరోజు అటు నుంచి ఇటు నుంచి చూసుకుంటే అసలు తెలియని వ్యక్తులు గిరిజన నేతలుగా, గిరిజన నాయకులుగా, గిరిజన కుటుంబ సభ్యులకి అన్యాయం జరుగుతుందని ఈ సభాముఖం తెలియజేస్తున్నాను. దయచేసి ఎవరైనా సరే మా గిరిజనుడైనా సరే నారా తీసి వాడి మీద మేమందరూ దండయాత్ర చేయడానికి కూడా సిద్ధంగా ఉంటామని మాత్రం ఈ సభాముఖంగా మేము మీడియా మిత్రుల మీదుగా మేము తెలియజేస్తున్నాం. దయచేసి ఇది మానుకోండి. ఈ అక్రమ కట్టలు చూడండి సార్. ఇది పంచాయతీ సంబంధించినటువంటి గ్రామ కంఠం ఏరియా. ఎవరండి కట్టడానికి? ఆదివాసులు మా భావితరాలని ఏం చూపిస్తామని మా వాళ్ళు మాకే వెన్నుపోటు పొడుస్తున్నారు. అది తప్పని నేను ఈ మీడియా మిత్రుల ద్వారా నేను ఖండిస్తున్నాను. అది బినామీ పేర్లు అన్నది అది సార్ క్షమించాలి. బినామీ పేర్లు పెట్టుకోవడము, లక్షలు దింగడము అది తప్పండి. క్షమాపణ అడుగుతున్నాను. అన్నది
వాళ్ళు చేసేది తప్పు సార్. కానీ ఇది కానీ ఇంత దాకా ఆగకపోతే నేను హ్యూమన్ రైట్స్ దగ్గర కూడా వెళ్తాను, మానవ హక్కుల చట్టం దగ్గరికి వెళ్తాను. తర్వాత నాకు ఆదివాసుల సంఘాలు వస్తాయి, మా వాళ్ళందరితో పాటు ఫైట్ చేయడానికి కూడా